మనం తాగే మంచినీళ్లు ఎంతవరకు సేఫ్? సిటీకి సరఫరా అయ్యే మంచినీరు కలుషితమయ్యి వస్తుందంటూ పలు స్టడీ రిపోర్టులు చెప్తున్నాయి. కంటామినేషన్తో పాటు హానికరమైన కెమికల్స్ కూడా మంచినీటిలో కలుస్తున్నాయని చెప్తున్నారు. జలమండలి అధికారులు మాత్రం ఆయా స్టడీస్ను వ్యతిరేకిస్తున్నాయి. నదీ జలాలను 3 దశల్లో శుద్ధి చేసి పరీక్షించిన తర్వాతనే నగర ప్రజలకు సరఫరా చేస్తున్నామని అంటున్నారు జలమండలి అధికారులు. మధ్యప్రదేశ్ ఇండోర్లో కలుషిత తాగునీటితో జరిగిన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీంతో హైదరాబాద్ తాగునీటి భద్రత ఎలా ఉంటుందనే దానిపై ఆందోళన మొదలైంది. నగరానికి తాగునీరు అందిస్తున్న 5 ప్రధాన వనరుల్లో 3 తీవ్ర కాలుష్యానికి గురయ్యాయని పలు విద్యా సంస్థలు అధ్యయనాలు బయటపెట్టాయి. సీవేజ్, మల కాలుష్యం, పరిశ్రమల ఎఫ్లూయెంట్లు నగరానికి వస్తున్న తాగునీటిలో కలిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. హైదరాబాద్ నగరానికి రోజుకు 600 మిలియన్ గ్యాలన్ల తాగునీరు సరఫరా అవుతోంది. ఈ నీరు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా, సింగూర్, కృష్ణ, అక్కంపల్లి, గోదావరి, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టుల నుంచి వస్తోంది. అయితే తాజా అధ్యయనాలు మాత్రం 4 వనరులు కాలుష్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్తున్నాయి. ప్రత్యేకంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, కృష్ణ, గోదావరి నుంచి వచ్చే నీటిలో సీవేజ్, ఫీకల్ బ్యాక్టీరియా, పరిశ్రమల రసాయనాలు కలిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఉస్మాన్ సాగర్ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని రీసెర్చ్ స్కాలర్స్ చెప్తున్నారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఉస్మాన్ సాగర్ నీటిలో హెవీ మెటల్స్, ఫీకల్ బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు తేలింది. శుద్ధి చేయని మురుగునీరు, చుట్టుపక్కల పరిశ్రమల నుంచి వచ్చే ఎఫ్లూయెంట్లు, ఎరువులు, పెస్టిసైడ్స్తో నీరు కాలుష్యం అవుతుందని, నీటి నాణ్యత పూర్గా ఉందని స్టడీ రిపోర్ట్స్ చెప్తున్నాయి. కృష్ణా నదిపై కూడా పరిశ్రమల ఒత్తిడి తీవ్రంగా ఉందని గతంలో ఎన్ఐటి వరంగల్ అధ్యయనం వెల్లడించింది. మెదక్ సహా పలు జిల్లాల్లో ఔషధ, రసాయన పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయని నివేదికలో చెప్పారు. గోదావరి నదిలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని నీరి, ఐఐటి హైదరాబాద్ సంయుక్త అధ్యయనాలు గతంలో తెలిపాయి. రామగుండం, మంచిర్యాల ప్రాంతాల నుంచి శుద్ధి చేయని మురుగునీరు గోదావరిలోకి వెళ్తోందని, ఈ ప్రాంతాల దిగువన ఉన్న శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్కు భారీగా తాగునీరు సరఫరా అవుతుండడం కాలుష్యంపై సందేహాలను పెంచుతోందని రిపోర్టులు వెల్లడించాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు చుట్టుపక్కల నుంచి మురుగునీరు కలవకుండా అధికారులు చూడాలని నిపుణులు చెప్తున్నారు. పరిశ్రమలను వెంటనే ఔటర్ రింగ్ రోడ్ బయటకు పంపించాలని సూచించారు. కలుషిత నీరు సరఫరా జరిగితే పెద్ద ఎత్తున ప్రమాదం జరుగుతుందన్నారు. ఇండోర్లో కలుషిత నీటి వల్ల సుమారు 16 మంది ప్రాణాలు కోల్పోగా అలాంటి ఘటనలు ఇక్కడ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎక్స్పర్ట్స్. మంజీరా, సింగూర్ అయితే 60-65 సంవత్సరాల నుంచి తీసుకొస్తున్నాం. కృష్ణ 20 ఏళ్ళ నుంచి తీసుకొస్తున్నాం. గోదావరి ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది. అంటే రా వాటర్ని డ్రా చేసిన దగ్గర నుంచి WTPలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఏ రకమైన ట్రీట్మెంట్ జరగాలి ప్రోటోకాల్స్ ఉన్నాయి. దాని ప్రకారం ట్రీటెడ్ వాటర్ మళ్ళీ మనకి లోకల్ రిజర్వాయర్ లెవెల్ వస్తాయి. లోకల్ రిజర్వాయర్స్లో కూడా క్లోరిన్ పర్సంటేజ్ కానీ క్వాలిటీని కానీ కంపల్సరీగా చెక్ చేస్తాం. ఇన్ని రకాలుగా 3 లెవెల్స్ వాటర్ క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటాం. అదేదో 1-2 ప్లేస్లో కాదు, రోజుకి 5,000 నుంచి 6,000 శాంపుల్స్ ఇస్తూ ఉంటాం మనం. సో కొత్త టెక్నాలజీని మనం వాడుతున్నాము. ఐఐటి చెన్నై డెవలప్ చేసిన రోబోటిక్ టెక్నాలజీని ఇప్పుడు వాడుతున్నాము. మరోవైపు హైదరాబాద్లోని పాత తాగునీటి పైప్ లైన్ వ్యవస్థ కూడా కాలుష్య ప్రమాదాన్ని పెంచుతోందన్నారు నిపుణులు. తాగునీటి పైపులు, డ్రైనేజ్ లైన్స్ ఒకదానికొకటి పక్కపక్కనే ఉండడం, పాత పైపుల్లో చీలికలు, లీకేజీలు ఉండడంతో ఎక్కడైనా క్రాస్ కంటామినేషన్ జరగొచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పాత పైపులు, లూజ్ జాయింట్లు ఉన్న చోట్ల కొత్త పైప్ లైన్స్ ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. నగరంలో సరఫరా అయ్యే తాగునీరు పూర్తిగా సురక్షితమే అన్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. కాలుష్యాన్ని నీటి శుద్ధి కేంద్రాల్లో పూర్తిగా నియంత్రిస్తున్నామని, క్లోరినేషన్, నాణ్యత పరీక్షలు కఠినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నదీ జలాలను 3 దశల్లో శుద్ధి చేసిన తరువాతే సరఫరా చేస్తున్నామన్నారు. జలమండలి సరఫరా చేసే నీటిని ఎలాంటి డౌట్ లేకుండా తాగొచ్చని చెప్పారు అశోక్ రెడ్డి. ఒకటి నాగార్జున సాగర్ నుంచి వస్తుంది, అదంతా విజయవాడ రోడ్ నుంచి వస్తుంది. సెకండ్ గోదావరి రివర్ వస్తుంది, కరీంనగర్ రోడ్ నుంచి వస్తుంది. మూడవది మంజీరా, మెదక్ సంగారెడ్డి రోడ్ నుంచి వస్తుంది. సింగూరు ఇటు ఖానాపూర్, గచ్చిబౌలి వరకు వస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్
ఈ 5 సోర్సెస్ నుంచి సిటీ మొత్తానికి నీళ్ళు ఇస్తున్నాం మనం. ఉదాహరణకి మొన్న గోదావరి పైప్ లైన్ ఫెయిల్ అయింది. కృష్ణా ఓల్డ్ సిటీ దిక్కు వస్తుంది, గోదావరి అంతా న్యూ సిటీ దిక్కు వస్తుంది, మంజీరా అంతా గచ్చిబౌలి దిక్కు వస్తుంది. అట్లా సెగ్రిగేట్ అయ్యి ఉంది. ఈ రింగ్ మెయిన్ అనేది కనుక కంప్లీట్ చేస్తే ఏ సోర్స్ ఫెయిల్ అయినా ఇంకో సోర్స్ నుంచి వాటర్ ఇవ్వడానికి మనకి పనికొస్తుంది. డైలీ వాటర్ సప్లై అన్ని ఏరియాస్కి ఇవ్వగలిగినంత సామర్థ్యం ఆ లైన్కి వస్తుంది. హైదరాబాద్ తాగునీటి వనరులపై అధ్యయనాలు అలారం మోగిస్తున్నాయి. తాగునీటి కాలుష్యం జరగదని భరోసా ఇస్తున్నారు జలమండలి అధికారులు.